తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అభినయం, మంచి టైమింగ్తో అనేక టీవీ షోలు చేయడంతో పాటు పలు సినిమాలు చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో ఫేమ్ సొంతం చేసుకున్న రోహిణి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు. సేవ్ ది టైగర్ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రోహిణి ద బర్త్డే బాయ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది. అయితే తాజాగా రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ను ఉద్దేశించి మాట్లాడింది. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించింది. బర్త్డే బాయ్ ప్రమోషన్స్లో భాగంగా రేవ్ పార్టీ థీమ్తో ఒక ప్రాంక్ వీడియో చేశా. సోషల్ మీడియాలో అది బాగా వైరల్గా మారింది. ఇది కేవలం ప్రమోషన్ మాత్రమేనని, నిజమైన రేవ్ పార్టీ కాదని చాలామందికి అర్థమైంది. ఆ వీడియోపై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశా. ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా కాదా అనేది తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా? వ్యక్తిగతంగానూ కామెంట్స్ చేశారు. సర్జరీ కారణంగా నేను లావయ్యానని, పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా? జర్నలిస్టులంటే నిజానిజాలను తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేవారు. ఏమీ తెలుసుకోకుండా వచ్చి ఇలా ఇంటర్వ్యూల్లో కూర్చునే వాళ్ళు కాదు. మీరెలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో అర్థం కావడం లేదు. మీకు ఏమీ వర్క్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఇలా ఊరికే మాట్లాడకండి. మీరు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే నా సమాధానం మరోలా ఉండేది అంటూ రోహిణి సీరియస్ అయ్యారు.